మహేశ్వరం నియోజకవర్గం జిల్లెల్గూడ చందన చెరువు కట్టపై ఏర్పాటు చేసిన కామ్రేడ్ జాటోత్ టాను నాయక్ విగ్రహాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇందారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడిన ధైర్యవంతుడు జాటోత్ టాను నాయక్ అని కొనియాడారు. జిల్లెలగూడ చెరువు కట్టపై ఒక్కొక్క మహానీయుడి చరిత్ర నేటి యువతకు ఎంతో ఆదర్శంగా నిలవనుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కులమత పార్టీ విభేదాలు లేకుండా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, లంబాడి బంజారా సంఘం మహిళలు పాల్గొన్నారు. కాబట్టి ఇందులో భాగస్వామ్యమైన అందరికీ కూడా వేదిక ముందు, వేదిక పైన వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు అందరికీ కూడా పత్రికా మీడియా సోదరులకి, ముఖ్యంగా మా గిరిజన సోదరులకి, సోదరిమణులకి అందరికీ పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మీరు మొదలు పెట్టున్నారు. చాలా రోజుల నుండి గిరిజన కమ్యూనిటీకి సంబంధించిన విగ్రహం ఏదన్నా ఒకటి ఇక్కడ పెట్టుకోవాలనుకున్నప్పుడు సేవాలాల్ మహారాజ్ అన్నారు. సేవాలాల్ మహారాజ్ని గుడిలో పెట్టి పూజించుకోవాలి, కానీ ఇట్లా కట్ట మీద పెట్టి గాలికి వదిలేయడం కరెక్ట్. ఆ రోజు పోరాటం చేసి భూమి కోసము, భుక్తి కోసం, వెట్టి చాకిరి కోసం పోరాటం చేసిన నాయకుడు, చరిత్ర పుటాల్లో మరుగునబడ్డ ఆ నాయకుడిని ఖచ్చితంగా పెట్టుకోవాలమ్మా అని అనుకుని ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. విగ్రహాన్ని ఇచ్చిన సత్యనారాయణ గారికి కూడా, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు ఒక్కసారి ఇక్కడ వచ్చి ఫోటో దిగిన తర్వాత, ఆ విగ్రహాన్ని చూసిన తర్వాత ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటనే తప్పకుండా వెరిఫై చేసుకునే ప్రయత్నం యంగ్స్టర్స్ చేస్తూ ఉంటారు. భవిష్యత్ తరాలకి వాళ్ళ చరిత్ర ఏంటో తెలిసి వాళ్ళు చూపిన మార్గంలో నడవాలని, ఏదైనా సమస్య వస్తే పోరాటం చేసి సాధించుకోవాలి, కానీ పారిపోవద్దనే స్ఫూర్తిని తీసుకోవాలనే ఆలోచనతో ఈరోజు టాను నాయక్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఒక్కసారి ఇక్కడ సాయంత్రం పూట పిల్లలను తీసుకొస్తే ఒక్కొక్క విగ్రహం దగ్గర నిలబెడితే ఒక్కొక్క చరిత్ర వస్తుంటుంది. ఆ చరిత్ర చెప్తే చాలు. రోజు ఒకసారి తీసుకొచ్చి ఎవ్రీ సండే ఒక విగ్రహం దగ్గర నిలబెట్టి ఆ పిల్లలకి చరిత్ర చెప్పగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో మన చరిత్రలో ఈ మహనీయులందరూ కూడా శాశ్వతంగా నిలిచిపోయే అవకాశం ఉందని తెలియజేసుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.